హాయ్ హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. స్ట్రైట్ కూర్చోవాలి, రెండు అరికాళ్ళు నేలను తాగుతూ ఉండాలి. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. తలరాత మారాలంటే చేతి వ్రాత మారాలి. ఈరోజు గ్రాఫాలజీ క్లాస్లో మనం స్లాంట్, స్పేస్, జోన్స్ గురించి మనం ఇక్కడ బోర్డు మీద రాసుకున్నాం. దాన్ని మీరు 4 రూల్లో నెక్స్ట్ కంటిన్యూషన్ చేస్తుండండి. అయిపోయిన వాళ్ళు కంటిన్యూషన్గా రాస్తుండండి. ఇక్కడ ఈరోజు మనం గ్రాఫాలజీలో మనం స్లాంట్ గురించి, స్పేసింగ్ గురించి, లెటర్ స్పేస్, వర్డ్ స్పేస్ గురించి మనం అలాగే జోన్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. పిల్లలు మీరు ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీ యొక్క హ్యాండ్ రైటింగ్లో మంచి లెజిబిలిటీ ఉంటుంది, అక్షరాలు అందంగా ఉంటాయి, మీ యొక్క హ్యాండ్ రైటింగ్ బాగా డెవలప్ అవుతుంది. మీకు మంచి మార్కులు రావడానికి ఈ యొక్క జోన్స్ కానీ, స్లాంట్ కానీ, స్పేసింగ్ కానీ బాగా ఉపయోగపడుతుంది. ఇలా మీరు ఇక్కడ రాసిన వరకు రాయండి. నెక్స్ట్ లెటర్స్ మీరు A to Z వరకు ఇప్పుడే రాపే, నేను నిదానంగా స్లోగా రాయండి, రాసిన వరకు రాయండి. నెక్స్ట్ నేను మళ్ళీ క్లాస్కి వస్తాను కదా నెక్స్ట్ వీక్, అప్పటి వరకు రాస్తూ ఉందరు. ఓకేనా? ఇప్పుడు నిదానంగా స్లోగా రాయండి, రాసిన వరకు స్లోగా రాయండి. ఇక్కడ మీకు ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు స్లోగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మనం లెటర్స్లో స్లాంట్ ఉండాలి. కుడి చేతి వైపు రైట్ స్లాంట్, కొంచెం రైట్ స్లాంట్ తీసుకోండి. అలాగే వర్డ్ కోడ్ మధ్యలో స్పేస్ కానీ సమానంగా తీసుకోవాలి. వర్డ్ అంటే లెటర్స్ మధ్య స్పేస్ కానీ, వర్డ్ స్పేసింగ్ కానీ కరెక్ట్గా తీసుకోండి. అలా మీరు డైలీ క్లాసుల్లో కూడా ఇలానే ప్రాక్టీస్ చేయాలి, ఇలానే రాస్తూ ఉండాలి. చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ లైఫ్. తలరాత మారాలంటే చేతి వ్రాత మారాలి. పెన్సిల్ నేను చెప్పినట్టు పట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ పేపర్ మీద ఉంచుకోవాలి. పేపర్ యాంగిల్ 45 degreesలో ఉండాలి. ప్రెజర్ నార్మల్గా తీసుకోండి. పెన్సిల్ గట్టిగా ఒత్తిపట్టి రాయకూడదు. పెన్సిల్ టిప్ దగ్గర నుంచి 1 centimeter పైకి పట్టుకోండి. చూపుడు వేలు బొటన వేలుతోనే పట్టుకోవాలి. ఎవరు కూడా ఫ్రంట్కి బెండ్ అవ్వకూడదు, స్ట్రైట్గా కూర్చోవాలి. స్ట్రైట్గా కూర్చోవాలి. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి. ఎక్కువ మాత్రం ముందు తీసుకోండి. బోర్డు వైపు చూపిస్తుంది. ఇలా బోర్డు వైపు రైట్ స్లాంట్ కొంచెం అక్షరాలు ముందుకొచ్చాలి. స్పేసింగ్